నమస్తే అందరికీ, నేను భార్గవ్. ఒకప్పుడు బండి సంజయ్కి ప్రధాన అనుచరుడు. గత కొన్ని రోజులుగా బండి సంజయ్ మీద యుద్ధం చేస్తున్నాడు. అన్నెవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. బేతి మహేందర్ రెడ్డి అన్న, కరీంనగర్ వాసి, బండి సంజయ్పై ఇప్పుడు యుద్ధం ప్రకటించాడు. నమస్తే బేతి మహేందర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. గతంలో మీరు సంజయ్కి ప్రధాన అనుచరుడుగా మీ పేరు ఉంది. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు గూగుల్లో తిరుగుతున్నాయి, చూస్తే అర్థమైపోతుంది. ఎందుకు సంజయ్ మీద తిరగబడ్డారు? ఏమైంది అసలు? నేను తిరగబడలే, ఆయన నా మీద అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. నేను ఎప్పుడు ఆయన ఎప్పుడు వ్యతిరేకించలే. ఆయన నన్ను వ్యతిరేకించాడు. ఎందుకు చెప్పంటే, నేను మీ 2019 ఎంపీ గెలిచేదాకా నీతోని నేను కలిసి పనిచేశాను. కలిసి పనిచేసిన వ్యక్తి గెలిపించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే పోటీ అయ్యి నేను గెలిపించుకుంటా అనాలి నన్ను. కానీ 2020లో, మొన్న 26 కాదు 20లో నేను కార్పొరేట్ గా కాంటాక్ట్ చేస్తాను. నా డివిజన్ జనరల్ అయింది, చేస్తా అని చెప్పేసి అంటే చివరి బీఫామ్ రాసే వరకు కూడా, రాసేటప్పుడు కూడా ఆలోచించుకో షేక్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు నేను రాజకీయ పోటీ చేద్దాం చెప్పేసి అంటే నేను పోటీ చేసిన. అది మైలో పెట్టుకుని ఇప్పటివరకు ఇదే నడుస్తా ఉన్నది. టికెట్ ఇచ్చారు ఇంతకీ బీజేపీలో 2020లో బీఫామ్ నేనే రాసుకున్నాను. నేను నగరపాటి అధ్యక్షుని హోదాలో రాసుకున్నాను. నేను వద్దని చెప్పేసాను, చాలా మందికి చెప్పియడం జరిగింది. అయినా నేనంటే జనరల్ అయింది డివిజన్. అప్పటికే 2014 కూడా నా టికెట్ రాలేదు. 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వస్తే చాలా కొత్త ఓటర్స్ వస్తారు, కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే కొత్త ఓటర్లు తయారవుతారు. నేను పోటీ చేయకుంటే రాజకీయాలకు అవసరం లేదు కదా. మీరే విధంగా అయితే కార్పొరేట్ గా కండక్ట్ చేసారు, ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నారు, ఎంపీ కండక్ట్ చేస్తున్నారు. నేను మీకు పోటీ కాదు, నీకు కేవలం కార్పొరేట్ గా అడుగుతున్నాను. నాది డివిజన్, మళ్ళీ నీ డివిజన్ అడుగుతాను. నేను నా డివిజన్ లో నేను పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నాను. టికెట్ ఇవ్వకుంటే ప్రయత్నం చేస్తే నేను 2020లో నేను రాసుకున్నా కాబట్టి నేనే పోటీ చేయడం జరిగింది. కానీ ఎలాంటి సహకరించలేదు. ఓకే, సహకరించుకున్న మంచిగా కలిసి పని చేద్దాం చెప్పేసి ఎన్నో రకం ప్రయత్నం. కానీ నన్ను కాదని చెప్పేసి అంటే ఎంపీ గెలిచిన కానీ సిస్టమ్ చేంజ్ చేస్తున్నారు. ఎంపీ గెలక ముందు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరిని కట్ చేసి ఎంపీ గెలిచాక కొత్త వ్యక్తులు వస్తాయి. కామన్ గా ఒక పార్లమెంట్ సభ్యులు గెలిచాక ఇతర పార్టీకి వెళ్ళి కూడా చాలా మంది వస్తుంటారు. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా చాలా మంది పార్టీకి రావడం జరిగింది. మళ్ళీ కేంద్ర మంత్రి అయినా కూడా కొంతమంది రావడం జరిగింది. వీళ్ళతో పార్టీ నడపడం కాదు, మాలాంటి మీకు మీ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు. అప్పుడు నా మీద అప్పుడు 2021లో అప్పుడు కేసు పెట్టినప్పుడు వారి పాత్ర ఉందని చెప్పేసి నాకు ఒక పోలీస్ అధికారి చెప్పడం జరిగింది. పోలీస్ అధికారి చెప్పిండు, ఒక పోలీస్ అధికారి కేసు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే కాదు, మీ కూడా నీ మీద కేసు పెట్టే పాత్ర ఉంది అని చెప్పడం జరిగింది. దానికి కొన్ని నాకు వేరే రకం కూడా తెలియడం జరిగింది. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టే ఆ విధంగా ఇబ్బంది పెట్టిండు. అయినా నేను బేసిక్ గా వకీల్, నేను వకీల్ను, నాకు నేను క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసే వకీల్ను. కేసు దగ్గర ఎట్లా బయటపడాలో నాకు అన్ని తెలుసు. నాకు నువ్వు అన్ని తప్పుడు కేసులే కదా, వాస్తవమైన కేసులు పెడితే నేను స్వీకరిస్తా. దరఖాస్తు ఇచ్చే వ్యక్తి కూడా నాకు తెలియదు, దరఖాస్తు ఇచ్చే వ్యక్తులే నాకు తెలియదు. నాకు అట్లా కేసులు పెట్టేసి కూడా నాకు కనీసం సహకరించలేదు. కనీసం ఒక్క రోజు కూడా నా మీద కేసులు అయితే ఉంటే కూడా ఒక్క కాల్ కూడా నాకు ఇన్కమింగ్ కాల్ లేదు. ఆ రోజు చాలా సార్లు కూడా నేను కూడా అవుట్గోయింగ్ కాల్ ఆయనకు చాలా పర్సనల్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పర్సనల్ రాజకీయ నాయకుడు అంటే నీతో కలిసి పనిచేసిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తా అని చెప్పేసి ఆలోచించాలి. ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే నన్ను అప్పటికే నేను కట్ చేసిండు, కానీ నేను అర్థం చేసుకోలేదు. నన్ను కట్ చేసిన విషయం నేను లేట్గా అర్థం చేసుకోండి, నా పొరపాటు అది. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్కి వద్దామన్నా. గత కొన్ని రోజుల నుంచి పోక్సో కేసు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఆయన రిమాండ్ లో ఉన్నాడు, భగీరథ్ అనే వ్యక్తి. పెద్ద ఎత్తున ఇక మొత్తం శిక్షించాలి అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఆ పోస్టులు మనం అందరం కూడా చూసినాం. మొన్న రీసెంట్ గా బెయిల్ అప్లై చేసేటప్పుడు వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు దాంట్లో ఏజ్ కి సంబంధించి కూడా వీళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు అని చెప్పి అంటారు. ఏం జరిగింది అసలు? ఒకటండి, 16th రోజు జైలు కోవడం జరిగింది. 16 నాడు బెయిల్ ఫస్ట్ బెయిల్ 16 నాడు డిస్మిస్ అయింది. 1/6/2026 నాడు ఫస్ట్ బెయిల్ డిస్మిస్ అయింది. రీజన్ ఏంది డిస్మిస్ అనే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది, ఇంకా విట్నెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు, అది ఈ స్టేజ్ లో బెయిల్ ఇవ్వకూడదని కోర్టు ఇవ్వలేదు. మళ్ళీ సెకండ్ బెయిల్ మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. సెకండ్ బెయిల్ డిస్మిస్ ఎప్పుడైంది? 11/6/2023 సెకండ్ బెయిల్ డిస్మిస్ అయింది. ఈ ఫస్ట్ బెయిల్ కు సెకండ్ బెయిల్ కు దర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఎలాంటి చేంజెస్ జరగలేదు. అంటే డిఫరెన్సెస్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్మెంట్ లేదా లేదు కాబట్టి సెకండ్ బెయిల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి డిస్మిస్ చేయడం జరిగింది. ఈ రెండు బెయిల్ డిస్మిస్ అయినాక థర్డ్ బెయిల్ 16/6/2026 రోజు ఫైల్ చేయడం జరిగింది. థర్డ్ బెయిల్. కానీ ఈ బెయిల్ ఏంటంటే గతంలో వచ్చే ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో
15/6/2026 నాడు కూడా మెయిల్స్ వచ్చినాయి, 2 మెయిల్స్ వచ్చినాయి. ఆ మెయిల్స్ కూడా 2 ఎగ్జామ్స్, ఒక 23rd ఇయర్ బీబీఏ ఎగ్జామ్ సంబంధించింది ఫస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ ఉందని చెప్పేసి, ఇంకో 2 ఎగ్జామ్లు అని చెప్పేసి 15/6 2 మెయిల్స్ రావడం జరిగింది. 15/6 నాడు ఆ 2 మెయిల్స్ కాపీ మీకు ఇస్తాను నేను. అయితే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక అంతకుముందు జరిగిన మెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమొచ్చి తెలియదు. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి థర్డ్ బెల్బిషన్ కు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు కోర్టు కూడా ఎగ్జామ్స్ కాబట్టి కోర్టు కొంత రిలీఫ్ ఇస్తుంది కోర్టు. కానీ ఈ కేసులో ఈ టైం టేబుల్ షెడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళు మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు నోటీస్ బోర్డు మీద పెట్టే షెడ్యూల్ వేరే ఉంది, ఈ ఎగ్జామ్ షెడ్యూల్ వేరే ఉంది. ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పాల్సిన ఒకటే రోజు ఒకటే టైం కి 2 ఎగ్జామ్స్ మనిషి ఎట్లా అది కూడా ఉందని చెప్పేసి మన మీడియాలో చూడడం జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడు నాకు వచ్చే ఇన్ఫర్మేషన్, నాకు వచ్చే ఏవైతే మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బెల్షన్ ఫైల్ చేసిన దాంట్లో ఒకటే రోజు ఏం లేవు అవి. ఒకటేమో 22 తారీఖు నాడు ఒక ఎగ్జామ్, 23 తారీఖు నాడు ఒక ఎగ్జామ్ ఉంది, 24th ఒక ఎగ్జామ్ ఉంది. 2 ఎగ్జామ్ సంబంధించి నాకు ఉన్నాయి. మిగతా ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ నాకు రాలేదు కాబట్టి నేను మాట్లాడలేను, ఎందుకంటే రాలేదు కాబట్టి. నేనేమంటాను, ఓకే అంతా పక్క పెడదాం, నిజంగానే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుందాం, నిజంగా ఎగ్జామ్స్ షెడ్యూల్ కరెక్ట్ అనుకుందాం. ఎగ్జామ్ రాసిండా లేదా అబ్బాయి అనేది ఫస్ట్ పాయింట్. నిజంగా ఎగ్జామ్ అబ్బాయి రాయలేదంటారా మీరు? కొంతమంది అంటున్నారు కదా, నేనంటే రాసిండే అనుకుంటున్నా, నేను రాసిండే అనుకుంటున్నా. కోర్టు కూడా రాసిండే అనుకుంటే వాస్తవంగా రాసిండా లేదా కోర్టు 379 BNSS 379 BNS సెక్షన్ ప్రకారం ఏంటంటే కోర్టు కూడా విచారణ చేసే అవకాశం ఉండే, అది మన హక్కు ఉంటది. కోర్టు కూడా విచారణ చేసే అధికారం ఉంటది కొన్ని కేసులలో. ఇందులో నిజంగా వీళ్ళు ఏదైనా హాల్ టికెట్ పెట్టడం కాబట్టి, వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టేది కాబట్టి, వీళ్ళకి బెయిల్ ఇచ్చేది కాబట్టి, కోర్టు నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది సుమోటోగా. 379 BNS కింద నేనేమంటాను, నిజంగా ఎగ్జామ్ రాసిండు అనుకుందాం. ఎగ్జామ్ రాస్తే ఏ హాల్లో ఎగ్జామ్ రాసిండు, హాల్ కు నేమ్ ఉంటది, నెంబర్ ఉంటది, నేమ్ ఉంటది. ఆ హాల్ లో ఏ లెటర్ పడ్డాడు అని పేరు ఉంటది ఒకటి. ఇది ఏ టైంకి ఎగ్జామ్ కాల్ పోయిండు టైం ఉంటది, బయోమెట్రిక్ కంపల్సరీ, సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా వాస్తవంగా ఎగ్జామ్ రాస్తే ఇవన్నీ ఉన్నాయనుకో 100% న్యాయంగా పాపం వాళ్ళు బెల్షన్ ఫైల్ చేసిన అడ్వకేట్ నిజమే చెప్పడం అనుకోవచ్చు. అంటే బెల్షన్ ఫైల్ చేసిన అడ్వకేట్ ఏం తెలుస్తుంది, నేరస్తున్న అక్యూజ్ తరపున డాటాను బట్టి అడ్వకేట్ ఫైల్ చేస్తాడు. అంటే అక్యూజ్ తరపు నుంచి డాటా కరెక్టేనా కాదా అని చెప్పడం కరెక్ట్ అనుకో. ఇవన్నీ నేను చెప్పిన నిజంగానే ఎగ్జామ్ కాల్ చేయండి, బయోమెట్రిక్ చేసి ఆన్సర్ పేపర్ సంతకం పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి అనుకో. ఓకే, లేవనుకో ఇది మళ్ళీ ఏమైతే అంటే 229 ఒకవేళ రాలే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కి ఇవ్వలే అనుకో, 229 BNS ప్రకారంగా 230 BNS, 230 BNS, 233 BNS అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్, ఈ ఆర్టికల్ ఏదైతుందో ఫ్యాబ్రికేటేషన్ 230 ఇంకో కేసు అవుతుంది. ఈ కేసుకి ఏంటంటే 7 years కన్విక్షన్ పడుతుంది. అంటే ఇదంతా జరిగితే ఓకే, జరగలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జరగలేదు అనుకో, ఎగ్జామ్ రాలేదు అనుకో, ఈ హాల్ టికెట్ ఫేకే అనుకో, ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. 229, 230, 233 BNS. ఇప్పుడు 25 years అయితే భగీరథ్ కి 22 years అని చెప్పి బెయిల్ పిటిషన్ అందులో థర్డ్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన దాంట్లో 15th పేరా 15వ పేరాలో వాస్తవంగా బయట మనం మీడియా చూస్తున్న ఏజ్ ఏమో 25 years అని అందరూ చెప్తా ఉన్నారు. అక్కడ మాత్రం 15th పేరాలో ఆ ఏజ్ 22 years మెన్షన్ చేయడం జరిగింది. 22 అంటే 3 years తక్కువ చూపెట్టడం జరిగింది. మరి 3 years తక్కువ చూపెట్టడం అంటే 2023లో ఈయన మహీంద్రా యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుంటప్పుడు లేకపోతే 22లో అడ్మిషన్ తీసుకుంటప్పుడు ఉన్న ఏజ్ వచ్చేది. ఆ ఏజ్ అట్లే రాశారా లేకపోతే తెలుగుగా రాశారా, అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు దీంట్లో ఏజ్ తక్కువ వేయడం వల్ల వాళ్ళకి పోక్సో కేసు కదా, పోక్సో కేసు ఇలా పోక్సో కేసులు ఏమిటంటే అక్యూజ్ ఏజ్ కూడా తక్కువ చూపెట్టాం అనుకో కొద్దిగా ప్లస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్ ఏజ్ 25 ఉంది అనుకో, మైనర్ ఏజ్ 70 years అని ప్రపంచానికి తెలుసు. ఈ 3 years 8 years గ్యాప్ వస్తుంది. ఇదైతే 5 years గ్యాప్ వస్తుంది కదా. అంటే తక్కువ చూపెట్టి కోర్టును అదే ఆయన కూడా తెలియదు ఆ ఏజ్ అట్లాంటి అన్న ఫీలింగ్ తీసుకొచ్చి కోర్టును ఈ కాన్సెంట్ తో తెలియకుండా జరిగిన ఫీలింగ్ తీసుకొచ్చి బెయిల్ తీసుకోవడానికి ఒక ఏజ్ తక్కువ ఇస్తారు కామన్. ఓవరాల్ ఇప్పుడు ఈ కేసు మొత్తం మీద మీకు ఏమనిపించింది? మీరు కూడా యాజ్ ఏ అడ్వకేట్ గా, ఒక వకీలుగా ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అని ఏమన్నా అనిపిస్తుందా మీకు?
ఒక్కటండి వాస్తవంగా ఇన్ఫ్లుయెన్స్ అయిందని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది, సెకండ్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది, థర్డ్ బెయిల్ పిటిషన్ ఇంటర్వ్యూ బెయిల్ మాత్రమే వచ్చింది. అది ఎగ్జామ్స్ ఉంది అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఏం జరగలేదు. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థలో ఇన్స్టిట్యూట్ జరుగుతుంది, కోర్టులో జరగలేదు, పోలీస్ దాంట్లో జరుగుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఎందుకంటే మీరు గమనించండి, ముఖ్యమంత్రి గారు స్వయం మీరు గౌరవం ఉంటుంది మీరు తీసుకొని చెప్పైపోయిండు అనగానే అప్పయిపోయిండు. వాస్తవం కాదా? అవును, నెక్స్ట్ డేనే కదా ఆయన చెప్పినా కానీ అప్పయిపోయిండు. నేనుంటా ఇప్పుడు రితురాజీ మేడం ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ ఆఫీసర్ గా నియమించారు. నియమించాక తెల్లారి ఆమె బాధితురాలు ఇంటికి పోయిందని చెప్పేసి ఒక మన మీడియాకు చూడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిట్ ఆఫీసర్ బాధితురాలు కానీ బాధితురాలు కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఫోన్ కానీ సమాచారం కానీ కనీసం విజిటింగ్ చేయడం కానీ జరగలేదు. ఎందుకు జరగలేదు అనుకుంటే ఇలా ఏమైతే ప్రభుత్వ ఒత్తిడి ఉందా సిట్ ఆఫీసర్ మీద ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు పిన్ టు పిన్ ఇందులో ఎవరెవరు బెయిల్ ఎప్పుడు వచ్చింది, అసలు మీరు ఏం తెలుసు పోలీసులు అనేది విక్టిమ్ కి చెప్పాల్సిన అవసరం ఉంటది. ప్రతి బెయిల్కు ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఇంటిమేషన్ ఏంది త్రూ వీడియో కాల్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు, మీకు బెయిల్ ఇవ్వన్నా ఇవ్వద్దా అని జడ్జి గారు అడుగుతారు. కామన్ గా విక్టిమ్ ఏం చేస్తుంది, ఇవ్వద్దని చెప్తారు. కామన్ గా ఇవ్వద్దని చెప్పి ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. మరి సెకండ్ బెయిల్ అప్లికేషన్ కు మొన్న ఇంటర్మ్ బెయిల్ థర్డ్ బెయిల్ పిటిషన్ కూడా అడగద్దా, కోర్టు అడగాలి కదా. కానీ రెండిట్లలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ తరఫున ఉంటారు, విక్టిమ్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లి విక్టిమ్ కు ఫోన్ చేయండి, విక్టిమ్ కు అడగాలి అని చెప్పి అడగాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూటీ అంతా, కోర్టు డ్యూటీ కాదు ఇది, చేయాలి. మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు ఈ పని చేయలేకపోతాడు? సెకండ్ బెయిల్ కు అడగలేదు, థర్డ్ బెయిల్ కు అడగలేదు అని చెప్పేసి బాధితురాలు చెప్తుందని చెప్పేసి మన మీడియాలు చూస్తున్నాం. బట్ మీడియాలు చూస్తాం కూడా నేను చెప్తున్నాను. మరి ఎందుకు అడగట్లేదు కోర్టు కూడా? ఫస్ట్ సెకండ్ బెయిల్ కు థర్డ్ బెయిల్ కు ఎందుకు ఇంటిమేషన్ చేయలే వాళ్ళు? మళ్ళీ ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకున్న తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందా 1 month 2 months లో? మేబీ వాస్తవంగా ఏంటంటే ఇది స్పెషల్ కేసు కాబట్టి గవర్నమెంట్ విషయం అనుకుంటే సిట్ ఏర్పడేసింది కాబట్టి ఇంట్లో బెయిల్ అవడానికి కొద్ది వెనక ముందు కావచ్చు. కామన్ కేసులలో అంటే కామన్ ఇట్లాంటి కేసులు కామన్ జరుగుతుంటాయి. 1 month వస్తాయి, కొన్ని కేసులు 2 months వస్తాయి, కొన్ని కేసులు 3 months వస్తాయి. కానీ బెయిల్ అనేది మ్యాండేటరీ, ఎప్పుడైనా వస్తుంది బెయిల్ వస్తుంది. నేను బెయిల్ గురించి మాట్లాడలేదు, కానీ ఈ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఎందుకు ప్రాపర్ గా చేయట్లేదు అడుగుతున్నాను నేను. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆ ఫ్యామిలీని కేంద్ర మంత్రి కాదు ఇక్కడ, వాళ్ళ అమ్మ లేఖలో పొందుపరిచింది. సంజయ్ పేరు రాసింది, సంగప్పకి పేరు కూడా రాసింది, మధ్యవర్తిగా వహించినటువంటి సంగప్ప పేరు కూడా రాసింది. వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే నేను ఏమంటా అంటే బండి సాయిబర్ అయితే సన్ ఆఫ్ ఎక్స్ గ్యాగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఎక్స్ అంటున్నా. అయినా కూడా ఇలా బాధితుడే, ఇంట్లో కూడా నేరస్తుడే, నిందితుడే, ఇంట్లో కూడా ముద్దాయి అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటాయి? విక్టిమ్ పేరెంట్స్ కు ఉంటుంది. వాస్తవమా కాదా? వాస్తవంగా వాళ్ళను ముద్దాయిగా చేయకుంటే ఆయనను సంగప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని విక్టిమ్ గా వాళ్ళిద్దరిని కూడా ఏదైతే కేసులో నేరస్తులుగా చేయకుంటే, అక్యూజ్గా చేర్చకుంటే బాధితురాలను బాధిత కుటుంబస్తులు మీడియా ముందుకు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడితే తప్పైతుంది, వాళ్ళు మాట్లాడాలి. మేము కొట్లాడుతున్నాము, వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరించిన చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు కదా బయటకు వచ్చింది. మరి మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని అది చేసారు, ఇది చేసారు, ఇట్లా రకాలుగా భయపెట్టించారు అనే వాటి ఎవరు చెప్పాలి? విక్టిమ్ పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళు చెప్పేది కూడా మనం మాట్లాడేది కూడా తప్పైతే. ఎందుకంటే మరి వాళ్ళ ఇద్దరి మీద ఇంతవరకు కేసు కాలేదు, ఇద్దరికి నోటీస్ ఇష్యూ చేయలేదు. ఈ మాట్లాడాల్సిన బాధ్యత కూడా విక్టిమ్ పేరెంట్స్ కే ఉంటది. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఓవరాల్ ఇప్పుడు మనం ఒక తమ్నైల్ పెట్టుకున్నామన్నా, కొంచెం మీరు అటు ఈ ఫోటో కనపడుతుంది. ఇప్పుడు ఈ తమ్నైల్లో బండి సంజయ్ వర్సెస్ ఈటల ఈ ఫోటో ఇప్పుడు నిజమా అబద్ధం అంటే మీన్స్ చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, ఒకటే పార్టీలో ఉన్నారు కదా వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు, ఎందుకు గొడవ పడతారు, ఇదంతా డ్రామా అది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. ఈ ఫోటోకి అర్థం ఉందా? నిజమైన అర్థం ఏంది అసలు? మీకు ఏమనిపించింది? ఈ ఫోటోకి అర్థం ఉందా అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు అడిగినా, చిన్న పిల్లగాన్ని అడిగినా వాస్తవమే అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఇద్దరు మధ్యలో విభేదాలు అంటే ఇక్కడ వాస్తవంగా ఈటలేందర్ గారికి సంజయ్ గారి మీద విభేదాలు వెళ్ళవు, ఇంకా సంజయ్ గారికి ఈటలేందర్ మీద విభేదాలు. ఈటల అంటేనే సంజయ్కి మండుతుంది. ఎందుకంటే సొంత పార్లమెంటు, పక్క అసెంబ్లీ, హుజరాబాద్ అసెంబ్లీ, అక్కడి నుంచి 7 సార్లు గెలవడం జరిగింది. అక్కడ 7 సార్లు గెలిస్తే 2 సందర్భాల్లో మంత్రిగా చేయడం జరిగింది.
అక్కడ వాస్తవంగా ఏంటంటే ఆ హుజరాబాద్ కాన్ఫరెన్స్ ఒక్కటి వారి చేతిలో ఉండాలి. వాస్తవంగా అయితే హుజరాబాద్ కాన్ఫరెన్స్ ఏ విధంగా ఉండాలంటే ఇవాళ వీరి చేతిలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఈటలందర్ గారి చేతిలో ఉంటే హుజరాబాద్ మున్సిపాలిటీ కానీ జీతన్ మున్సిపాలిటీ కొట్టే అవకాశం ఉంటుండే. ఇవాళ ఆ కాన్ఫరెన్స్ పోకుంటేనే అయిపోయాడు. దానికి ప్రధాన కారణము పార్టీ కూడా అధిష్టానం కూడా ఆలోచించాలి. అంటే పార్టీ అధిష్టానము రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తుంటే నమ్మనేను. పార్టీ అధిష్టానము కేంద్ర సహాయ మంత్రికి సపోర్ట్ చేస్తా ఉన్నది. ఆయన ఏది చెప్తే అధిష్టానం వింటుంది. భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ ఎక్కువ, సంజయ్ ఎక్కువ అంటే ఇద్దరిట్లో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కరెక్ట్ పార్టీ నడిపితే కరెక్ట్ అధిష్టానం కరెక్ట్ లెవెల్ ఉంటే ఇద్దరు సమానం అనాలి. కానీ ఇద్దరు తీసుకుంటే సూజ్ చేసుకోవాలనుకుంటే వారే కేంద్ర సహాయ మంత్రి దగ్గర చెప్పుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత ఈటల అంతే కదా, అంతే. ఎందుకంటే ఆయన బయట నుంచి వచ్చిన ఆయన కొంత లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అదే నేను ఏమంటా అంటే ఇవాళ మీరు లెఫ్ట్ భావజాలం చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పుడు లెఫ్ట్ భావజాలం అని చెప్పేసి తెలియదా? మీరు ఏం తీసుకున్నారు? పార్టీ అదే కదా క్వశ్చన్. అట్లా ఏం తీసుకున్నారు? చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చిరా లేదా? ఇచ్చిరా లేదా? ఎమ్మెల్యే గెలిచిండా లేదా? అంతకుముందు హుజరాబాద్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఏంటంటే బిలో 5,000. మరి అక్కడ ఇవాళ హుజరాబాద్ ఓట్ బ్యాంక్ పెరిగిందంటే ఈటలందర్ గారు వాళ్ళని పెరిగింది కదా. ఎమ్మెల్యే గెలవడం జరిగింది. రెండోసారి ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఇవ్వడం జరిగింది, మెడ్చల్ ఇవ్వడం జరిగింది. రెండెక్కలలో అతి కొద్ది % ఓడిపోవడం జరిగింది, సెకండ్ ప్లేస్ వచ్చి. మళ్ళీ మూడోసారి మల్కాజిగిరి పార్లమెంట్, దేశంలో అతిపెద్ద పార్లమెంట్ మల్కాజిగిరి, ఆ పార్లమెంట్ నుంచి కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది బీజేపీకి. అత్యధిక మెడతో గెలవడం జరిగింది. ఇన్ని రకాల బీఫామ్ వచ్చాక కూడా ఇంకా లెఫ్ట్ అని చెప్పేసి ఇతర పార్టీలు వచ్చాయని చెప్పేసి అనవసరం అండి. ఇవాళ మీరు గమనించండి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరండి? బీజేపీకి పుట్టి పెరిగిందా? అస్సాంలో ముఖ్యమంత్రి ఎవరండి? బీజేపీకి పుట్టి పెరిగిందా? కాదు కదా. ఇక్కడ పార్టీకి ఎవరు అవసరము, ఎవరి ద్వారా పార్టీ అధికారం వస్తారనే చూడాలి. ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఈటల మీద పోస్టర్ లేపించింది బండి సంజయ్, అది ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు జయరామకృష్ణ అనే వ్యక్తి, నేను ఏమంటా, జయరామకృష్ణకు లైట్ డిటెక్టర్ పరీక్ష పెడితే వాస్తవం పెట్టుకో దొరికిపోతారా? అందరూ దొరికిపోతా. లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టాలి. ఎవరు ఫ్లెక్సిబుల్ ఆయన సొంతంగా పెట్టిండా, ఆయన ఉనికిండి మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టించండా లేకపోతే ఇంకోళ్ళు పెట్టించడం అనేది ఆయనకు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలి. అరవింద్ పేరు ఎందుకు వచ్చింది మరి? ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, బండి సంజయ్ కుమార్ గారు బీసీ బిడ్డ. ఈ బీసీ బిడ్డకు పోటీ ఎవరు? ఇద్దరు బీసీ బిడ్డలు పోటీకి వస్తారు. ఎవరు? మీ సేమే సామాజిక వర్గాలు అరవింద్ గారు, మునురకాపు సామాజిక వర్గం మేజర్ కమ్యూనిటీ తెలంగాణలో, ఈటలందర్ గారు ముదిరాజ్ కమ్యూనిటీ మేజర్ సామాజిక వర్గం బీసీ బిడ్డలు, ఇద్దరు బీసీ బిడ్డలే. రేపు ఏది కావాలన్నా ఈ కేంద్ర హోంశాఖ మంత్రి పార్టీల పదవులు కానీ లేకపోతే మంత్రి పదవి రావాలని కానీ ఈ ఇద్దరు కూడా పార్టీ వస్తూ ఉంటది. బీసీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ఎగరగొట్టాలి. ఆ ఇద్దరు ఎగరగొట్టాలని ఏం చేయాలంటే ఇద్దరు మధ్యలో విభేదాలు ఉన్నట్టు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ పోస్టర్ లో కూడా ఒక చిన్న లైన్ రాసిర్రు, ఇందూరు బిడ్డ రాజకీయంగా ఎదుగుతున్నాడనే మొత్తం బట్టగాల్చి మీద వేస్తున్నారు అందుకే అని చెప్పి ఒక చిన్న లైన్ రాసేప్పుడు అర్థమైపోయింది. రాపిచ్చింది మరి 100%. ఎగ్జాంపుల్ మనమే రాపించారు అనుకుందాం, మన పేరు పెట్టుకోంగా మనం. నేను ఏమంటాను, నేను అంటున్నా ఫ్లెక్స్ అనే పెట్టించింది అనుకో, ఆయన కూడా ఎందుకు రాసుకుంటాడు? చెప్పండి, వద్దన్న లాజిక్ ఉండాలి. అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపించుకోవడానికి తప్పులు చేస్తా ఉన్నాడు. మరి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు ఆయనకు? ఎందుకు ఈ తప్పులు చేస్తా ఉన్నాడు? పార్టీ ఆలోచించాలి. ముఖ్యంగా పార్టీ కన్నా ఎక్కువ ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈయన ఏబట్టి బదలమై పరిస్థితికొచ్చింది. ఇవాళ నేను ఏమంటానా, ఇలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తల్లి లాంటిది, అందరికి దేశంలో ఉన్న ప్రతి పౌరునికి తల్లి లాంటిది అది వాస్తవంగా. అట్లాంటి సైన్స్ సంఘం కూడా ఇవాళ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నాకు బాధ అనిపించింది. ఒక సంఘం కూడా ఇంత బాధపడి ప్రెస్ నోట్ రిలీజ్ దానికి కారకులు ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదా ఇవాళ? అనే ఒకటే కదా ఇవాళ మాకు ఎలాంటి సంబంధం లేని చెప్పేసి పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ. అందుకే సంఘం కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక్కరిని ఓన్ చేసుకుంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది ఇవాళ ఈ పార్టీలో ఫుల్ టైమర్ గా పనిచేసిన వాళ్ళు, అఖిల భారతీయ విద్యార్థి నుంచి వచ్చిన చాలా మంది కూడా వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయారు. కనీసం ప్రాధాన్యత పార్టీలో బాధ్యత లేవు వాళ్ళకు, కనీసం టూరింగ్ ఇస్తలేరు వాళ్ళకు. ఇవన్నీ ఎటువంటి పార్టీ వల్ల. ఇప్పుడు అధికారం రావాలని చెప్పేసి అంటున్నారు, ముఖ్యమంత్రి కావాలి సంజయ్ గారు అనుకుంటున్నారు. 60 మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన కూడా గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. సమాధానం చెప్పాలి. అందరు గెలవాలి కదా, అందరు గెలవాలి, అందరితో కలుపుకొని ఉండాలి, అందరి ఇంటికి పోవాలి, అందరితో మంచి కూడా. ఇంటి శత్రుత్వం ఎందుకు అందరితో? అంటే నేనే రాజు నేనే మంత్రి ఉండదు ఇక్కడ. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజు, భారతీయ జనతా పార్టీ మంత్రి. భారతీయ జనతా పార్టీని గౌరవించారు ఫస్ట్, బండి జనతా పార్టీని గౌరవించకుండా. చివరిగా మనం ఒకటి మాట్లాడదాము. ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయబోతున్నాడు, రిజైన్ చేయబోతుంది బీజేపీ. మొన్న జరిగినటువంటి కాంట్రవర్సీ ఇష్యూ కావచ్చు. సరే, అంటే ఒక టైం వచ్చింది, ఆ టైంకి ఇప్పుడు అంతా కేంద్ర మంత్రులంతా రిజైన్ చేయాల్సిందే. 30 మందికి పైగా రిజైన్ చేపిస్తున్నారు బీజేపీ. అందులో ఫస్ట్ పేరు బండి సంజయ్దే ఉందని చెప్పి అంటున్నారు. ఒకవేళ బండి సంజయ్ మంత్రి పదవి పోతే అరవింద్కి ఇస్తారా, ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశం? ఒకటి
పార్టీ ఎవరికి ఇస్తారు అనే విషయం నేను చెప్పలేను. ఎందుకంటే పార్టీ అన్ని కోణాలు ఆలోచించి ఇస్తారు. అవును. ఒకటి ఏంటంటే ఒక బీసీ బిడ్డని తీసేసారు అనుకో, ఇంకొక బీసీ బిడ్డకి అత్తని చెప్పేసి మనం కామన్ గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాం. అట్లనే వారిని కొనసాగించారు అనుకో, కొనసాగిస్తే అది ఒక రకమైన ఈక్వేషన్ ఉంటుంది, వేరే మళ్ళీ తప్పు వేరే ఈక్వేషన్ పోతా ఉంటది. ఈక్వేషన్ నుంచి ఇంకో మీరు ఆదిలాబాద్ ఎంపీ గారు కూడా ఇవన్నీ మీడియాలు చూసి చదువుతున్నాయి. ఇవన్నీ వాస్తవంగా ప్రత్యక్షంగా ఈ కేంద్రంలో ఏం జరుగుతుంది, ఎవరి పది పోతుంది, ఎవరి పది ఉంటుంది అనే విషయం ఎవరికి తెలియదు. మనం మీడియాలు చూస్తున్న మాత్రం క్వశ్చన్ మార్క్ తో మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవం కాదు, ఏది వాస్తవం కాదు. నేనేమంటే పార్టీలో అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ప్రాంతీయ ఇవ్వాలంటే ప్రాంతీయ ఇచ్చే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ స్థానం ఇంకోళ్ళకి అప్పచెప్పాలి. ఎప్పుడు ఒక్కలే వినే వ్యవస్థ నడవద్దు, ఒక ఇద్దరు ముగ్గురుతోనే పార్టీ నడవాలని కోరుకోవద్దు. ఈ పార్టీ సమూహం ఇది, ఈ సమూహాన్ని కల్పికలుగా తీసుకుపోవాలి. ఒక విభేదాలు అంటూ పిలిచి మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఇవాళ పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు పార్టీలో. 2 ఏళ్ల నుంచి ఆయన ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున తమ్నేలు పెట్టిర్రు, వార్తలు వేసారు. ఈటలకు పదవి రాకపోవడానికి కారకుడు బండి సంజయ్ అని అంటే మీరు ఏం చెప్తారు? 100% వాస్తవే అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఉంటే అనుమానం రాదు. అవునా కదా? ఇప్పుడు ఈటలేందర్ గారితో సంజయ్ గారు కలిసిమెలిసి ఉంటే ఇది ఆయన రాదు. కానీ ఈటలేందర్ గారిని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి అడ్డంకి ఆయన చెప్పేసి రాష్ట్రం మొత్తం అనుకుంటారు కదా. వాళ్ళు ఆయన 100% వాస్తవం అది, అలా కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఈటలకు కూడా తెలుసు, వారికే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు, అందరికి తెలుసు. నేను ఏమంటాను, ఇక్కడ పార్టీ నడవాలంటే కలుపుకోలుగా పోయాలి. ఇక కలుపుకునే పరిస్థితి లేదు. అన్ని ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజా సింగ్ గారు హైదరాబాద్ అనుకో, వారి ఏదో రాజామ చేసినా లేకపోతే పార్టీ సస్పెండ్ పక్క పెడదాం. 7 ఎమ్మెల్యేలు అనుకుందాం, 3 ఎమ్మెల్సీ ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక వేదిక మీద మంచి నవ్వుకుండా మాట్లాడుకోమని చెప్పు. అధికారం ఎందుకు నేను చెప్తాను, అసలు మాట్లాడుకో. అసలు వాళ్ళ అందరు కాదు, మళ్ళీ అందరూ విభేదించే ప్రపంచం ఒక్క వ్యక్తి, నేను ఒక్కడే. వాళ్ళంతా కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ వాళ్ళు చెప్తే నా రాష్ట్ర స్థాయికి కానీ జాతీయ స్థాయికి స్వీకరించే పరిస్థితి లేదు. కానీ ఈయన చెప్తే కేంద్ర స్థాయి స్వీకరిస్తుంది, రాష్ట్రం స్వీకరిస్తుంది. ఈయన ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తారు. వీళ్ళు ఫిర్యాదు చేస్తే ఎవరు స్వీకరించే ఫిర్యాదు చేయరు. వీళ్ళు ఎవరు ఫిర్యాదు చేసే గుణం ఎవరికి లేదు, అట్లా అది ఒక్కరికే ఉంది. ఇప్పుడు ఇన్ని పంచాయతీలు జరుగుతున్నాయి కదా, 2-3 వర్గాలు ఉన్నాయి బీజేపీలో. వర్గాలు లేవండి, వర్గాలు లేవు. భారతీయ జనతా పార్టీ వర్గం, బండి జనతా పార్టీ 2 వర్గాలు. సరే, ఈ 2 ఇప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి మాట్లాడి మరి సెట్ చేయలేకపోతున్నారు. రామచంద్రరావు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారి పరిస్థితి ఏంటంటే, నేను చెప్తే అందరు వినాలనుకుంటే ఒక రకమైన పరిపాలన ఉంటది. కానీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా బీఫామ్ గురించి నేను చాలా సార్లు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే వారి సంతకంతో వస్తాయి కదా. అప్పుడు రాష్ట్రపతి లేదండి, 2026 వారు రామచంద్రరావు గారు మొన్న వారే రాష్ట్రపతి అధ్యక్షుడు, వారి సంతకంతోనే బీఫామ్ వస్తుంది. నా బీఫామ్ కోసానికి వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ ఎవరిది, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి. ఏదున్నా నేను ఇస్తే కాంట్రవర్సీ అవుతా, నా మీద అలిగేషన్ చేస్తాడు, భయం వల్ల కంప్లైంట్ చేస్తాడు. భయం అంటే ఒక బురదలో రాయేస్తే ఎవరికి వెళ్తుంది, అందుకే ఆ ఉద్దేశం కొద్ది వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అందుకే ఇక్కడ ఆయన పార్లమెంట్ స్థాయిలో మీరు గమనించండి, ఆయన చెప్పిన వాళ్ళకే పదవులు, ఆయన చెప్పిన వాళ్ళకే నామినేట్ పదవులు, ఆయన చెప్పిన వాళ్ళకే బీఫామ్లు. ఈ పరిస్థితి వద్దంటున్నా. పార్టీ లైన్ లో నడవాలే పార్టీ అంటున్నా నేను, వ్యక్తి లైన్ లో పార్టీ నడవద్దాం కోరుకుంటున్నాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది బేతి మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి భార్గవ్ టీవీ, సబ్స్క్రైబ్ చేయండి.